హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను మలాయ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా ఈజీ చేసుకోవడం, అలానే టేస్ట్లో చాలా బాగుంటుంది. సాఫ్ట్గా యమ్మీ టేస్ట్తో పిల్లలకి నచ్చే విధంగా ఇలా మలాయ్ కేక్ని ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసమని బేసిక్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పు కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ని బౌల్లో యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు వరకు నేను మైదా పిండిని తీసుకున్నాను. అదే కప్పుతో అమూల్ స్ప్రే పాల పొడిని యాడ్ చేశానండి. మీరు ఏ బ్రాండ్ పాల పొడినైనా తీసుకోవచ్చు. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీరు బేసిక్ కేక్ని కర్డ్తో కానీ ఎగ్స్తో కానీ చూడాలి అనుకుంటే ఆ రెండు రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ అదే కప్తో పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ని ఒకసారి విస్కర్తో కలిపి చూడాలండి. కాస్త టైట్గా అనిపిస్తే మరొక పావు కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాటర్ అంతా ఉండలు లేకుండా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్, లేదు అంటే స్పాచులాతో కానీ విస్కర్తోటైనా కానీ ఒకే డైరెక్షన్లో ఈ విధంగా బీట్ చేసుకున్నారంటే 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ విధంగా బీట్ చేసుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది. మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే కేక్ బ్యాటర్ ఈ విధంగా బబుల్స్లా రావాలి. అప్పటి వరకు మనం బీటర్తో బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాక కేక్ ఎందులో అయితే బేక్ చేసుకుంటామో ఆ టిన్ తీసుకోవాలండి. నా దగ్గర గ్లాస్ టిన్ ఉంది కాబట్టి గ్లాస్ టిన్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర కేక్ బేక్ చేసుకునే టిన్ ఉన్నా లేదంటే స్టీల్ బాక్స్ లాంటిది ఉన్నా కూడా ఎందులోనైనా బేక్ చేసుకోవచ్చు. ముందు ఆయిల్ అప్లై చేసుకున్నాక ఆయిలే కదండి కేక్ టిన్లోకి నేతినైనా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ విధంగా బటర్ పేపర్ని కట్ చేసుకొని కేక్ టిన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను సగం వరకు కేక్ బ్యాటర్ని వేసానండి. ఫుల్గా వేసేసామంటే పై వరకు వచ్చేస్తుంది కాబట్టి సగం వరకు వేసాను. మిగతాది నేను చిన్న బౌల్లో వేసి బేక్ చేసేసాను. 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న పెద్ద కడాయిలోకి స్టాండ్ పెట్టి కేక్ టిన్ని సెంటర్లోనే అడ్జస్ట్ చేసుకొని మూత సరిగ్గా క్లోజ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అప్పుడే ఆవిరి బయటకు పోకుండా కేక్ చక్కగా బేక్ అవుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల పాటు కేక్ని అయితే బేక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి చూసుకుంటే చక్కగా కేక్ బేక్ అయిపోయి ఉంటుంది. మధ్యలో మూత తీసేసి చూసారు అంటే కేక్ చక్కగా బేక్ అవ్వదండి, పైకి పొంగదనమాట, కిందకి దిగిపోతుంది. అందుకే 30 నిమిషాల తర్వాతే మీరు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. పైనుండే మూతకి చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్కి కూడా నేను లవంగ మొగ్గతో క్లోజ్ చేసేసాను. కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఈ కేక్ బేక్ అవ్వడానికి 40 నిమిషాల టైం అయితే పట్టిందండి. కేక్ కూడా చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే నైఫ్ కానీ స్పూన్ కానీ లేదంటే ఇలా టూత్పిక్తో కానీ గుచ్చి చూసుకుంటే ప్లెయిన్గా వస్తే బేక్ అయిపోయినట్టని, లేదు ఏదైనా పిండి అంటుకుని వస్తే మరొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ టిన్ని వెంటనే బయటికి తీసేసి చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారడానికి పైన మూత పెట్టుకున్న ఈ విధంగా మీ దగ్గర ఏదైనా మంచి టవల్ ఉంటే టవల్ని కప్పి చల్లారనివ్వాలి. ఇప్పుడు మెయిన్గా మలాయ్ కేక్కి రబడీ ప్రిపేర్ చేయాలి. రబడీ కోసమని ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు పాలు వేసుకున్నాను. నేను తీసుకునే పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నాయి. మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చండి. పాల మీద మేగడ ఉంటే కూడా అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడి ఇందులో యాడ్ చేసుకున్నాను. అమూల్ స్ప్రే పాల పొడి. ఇవన్నీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని తీపి కోసమని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కూడా కోవా టెక్స్చర్ వచ్చినంత వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో మనం గ్లాసున్నర వరకు పాలు వేసుకోవాలి. వేడి పాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే మేగడతో ఉన్న పాలని ఇందులో యాడ్ చేశాను. రబడీ కాబట్టి ఎంత మలాయి ఉంటే అంత బాగుంటుంది. పాలు వేసుకున్నాక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఎక్కువ దగ్గరగా మరిగించారంటే చల్లారిక మరి కాస్త దగ్గర పడిపోతుంది కాబట్టి మనం 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 నిమిషాల పాటు మరిగాక ఇందులో నేను కొద్దిగా యాలకుల గింజలు వేశాను. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా ముక్కలు వేశాను. 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం ముక్కలు వేసానండి. ఇంకా మీరు జీడిపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మరుగు వచ్చాక స్టవ్ కట్టేసి మూత పెట్టి చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. మలాయ్ కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు రబడీ కేక్ పూర్తిగా చల్లార్చాలండి. ఆ తర్వాతే మలాయ్ కేక్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా టచ్ కోసం నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంట్లో ఉండే క్రీమ్ తోటే నేను విప్పింగ్ క్రీమ్ని అయితే తయారు చేస్తున్నానండి. విప్పింగ్ పౌడర్ అయితే నా దగ్గర సమయానికి లేదు. ఇంట్లో ఉండే ఈ క్రీమ్ తోటే విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కప్పు వరకు ఈ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో లేదంటే విస్కర్తో హై స్పీడ్లో చక్కగా 5 నిమిషాల పాటు బీట్ చేసుకున్నామా అంటే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఈ క్రీమ్లో స్వీట్నెస్ ఉండదు కాబట్టి పంచదార పొడి 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి పంచదార పొడి ఒకేసారి యాడ్ చేశానండి. మీరు ఎక్కువగా చేసుకుంటే కొద్దిగా పంచదార పొడి వేసుకొని ఈ క్రీమ్ని బీట్ చేసుకోవాలి. మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత స్టిఫ్గా వచ్చిందో. ఈ విధంగా మనకి క్రీమ్ని స్పాచులాతో తిరగవేసిన బౌల్లో పడుకుంటూ ఉంటే మనకి క్రీమ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టేని. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిగిలిన కేక్ బ్యాటర్ కూడా నేను ఈ విధంగా చిన్న బౌల్లో వేసుకొని బేక్ చేసుకున్నాను. ఇది కూడా చక్కగా బేక్ అయింది. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు తీసేసి దీన్ని కూడా చల్లార్చుకున్నాను. ఫైనల్గా మలాయ్ కేక్ని అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలండి. చల్లారిన కేక్ని ఈ విధంగా టిష్యూ పేపర్తో తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని కూడా నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. కేక్ కూడా చక్కగా పొంగింది. చాలా సాఫ్ట్గా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది. అలానే మన ఛానల్లో ఉండే కేక్ రెసిపీస్, ప్లెయిన్ కేక్ రెసిపీస్ అన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనం ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకున్నామో అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీని ఇందులో యాడ్ చేశానండి. దానిపైన నేను కేక్ని ఈ విధంగా ఉంచి కేక్ అంతా కూడా టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ అంతా కూడా హోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసే రబడీ అంతా కేక్ చక్కగా పీల్చుకొని సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఫుల్గా రబడీతో కేక్ అంతా నింపేయాలండి. కేక్ పైన ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈవెన్గా చేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఇది మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రబడీ అంతా కేక్ పీల్చుకొని సాఫ్ట్గా అవుతుంది. లేదంటే 3 to 4 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటేనే కేక్ బాగా సెట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా కేక్ కట్ చేసేసి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకో విధంగా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. కేక్ని సెంటర్లో కట్ చేసుకొని సెంటర్లో కూడా రబడీని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కేక్ అయితే యమ్మీగా టేస్టీగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.